Hi, hello friends. Very good morning to everyone. Welcome to our channel, The Voice of Nurse. ఈరోజు మనము టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి స్టాఫ్ నర్సెస్ టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి స్టాఫ్ నర్సెస్కి సంబంధించి కీ ఆల్రెడీ రిలీజ్ అయింది 7th 8 2023 ఈవినింగ్ మనకు రిలీజ్ అయిన విషయం ఆల్రెడీ తెలుసు. సో కీ రిలీజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ చాలా మెంబర్స్ చాలా డౌట్స్ అడిగారు. నెక్స్ట్ చాలా మెంబర్స్కి చాలా డౌట్స్ రేజ్ అయ్యాయి కీ రిలీజ్ అయిన తర్వాత. నెక్స్ట్ అబ్జెక్షన్ గురించి ఏంటి డిఫరెంట్ గురించి డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చాయి నాకు రిలేటెడ్ టు ది కీ మ్యాటర్లోనే చాలా వరకు నాకు కామెంట్స్ వచ్చాయి. బట్ డ్యూ టు ది సమ్ హెల్త్ ఇష్యూస్ నేను వీడియో చేయలేకపోయాను. సో సారీ ఫర్ ది డిలే ఫ్రెండ్స్. ఈరోజు మనము ఈ వీడియోలో టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి కట్ ఆఫ్ మార్క్స్ గురించి కానీ జోన్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ వాట్ ఈజ్ నార్మలైజేషన్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో. ఎందుకు అనంటే లోకల్ నాన్ లోకల్ యాడ్ అయి ఉంది కాబట్టి నాన్ లోకల్ వాళ్ళకి మా కేటగిరీ ఇది నాన్ లోకల్ నుంచి మేము అప్లై చేసాము. సో మాకు ఈ మార్క్స్ వచ్చాయి, మాకు రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏపీ ఉంది, సో తెలంగాణకు మేము ఎలా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నాన్ లోకల్లో 5% మాకు 5% కేటాయించారు కదా, సో మా మార్క్స్ ఇలా వచ్చాయి. బట్ మాకు ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాకు రిజిస్ట్రేషన్ ఉంది, సో మేము ఏం చేయాలి ఎలా చేయాలి అని కూడా డౌట్స్ అడిగారు. సో దాట్స్ వై ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు స్టాఫ్ నర్సెస్ ఎవరైతే టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి ఎగ్జామ్ అటెంప్ట్ చేశారో వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. డౌట్స్ అండ్ క్లారిఫికేషన్. డౌట్స్ క్లారిఫికేషన్ వచ్చేసి కామెంట్స్కి సంబంధించి కొంతమంది కొన్ని డౌట్స్ రేజ్ చేశారు, కొంతమంది క్లారిఫికేషన్స్ కూడా అడిగారు. సో డౌట్కి సంబంధించి క్లారిఫికేషన్ ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు నేను 90% ఇవ్వాలి అని అనుకున్నాను. సో నేను ఇస్తాను. సో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు మీ డౌట్స్ని రేజ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియో కూడా చేద్దాము. ఎవరికైనా న్యూ డౌట్స్ ఉన్నా లేకపోతే రిలేటెడ్ టు ది మార్క్స్ కానీ ఎనీ పర్సెంటేజ్ కానీ నార్మలైజేషన్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎయిమ్స్ నోర్సెట్ 5 నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాము. ఎయిమ్స్ నోర్సెట్ సంబంధించి ఎయిమ్సెట్ నోర్సెట్ 5 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ లాస్ట్ డేట్ కంపల్సరీ గుర్తుకుంచుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి 5th ఆగస్ట్, లాస్ట్ చివరి తేదీ వచ్చేసి 25th ఆగస్ట్. ఈ మంత్లోనే 25th వరకు మనకు టైం ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి September 17, 2023. మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి October 7, 2023లో కండక్ట్ చేస్తున్నారు. ఏజ్ డిఫరెన్స్ సంబంధించి చాలా డౌట్స్ వస్తున్నాయి, చాలా మెంబర్స్ కామెంట్ కూడా చేస్తున్నారు. సో క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఏజ్ వచ్చేసి 18 to 30 years కంపల్సరీ. 18 to 30 years బిలో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. బట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు ఎయిమ్స్ నోర్సెట్ 5కి సంబంధించి వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరికైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఎయిమ్స్ నోర్సెట్ సంబంధించి వీడియో చేశాం ప్రీవియస్లీ. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేశాను, మీరు చెక్ చేసుకోండి. నేను ఫస్ట్ టైం ఎయిమ్స్ నోర్సెట్ గురించి వింటున్నా, వాళ్ళకి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఎయిమ్స్ నోర్సెట్కి సంబంధించి మనకు జాబ్స్ రిలీజ్ చేశారు 5th ఆగస్ట్. ఈ డేట్స్ వచ్చేసి ఎప్పుడు అప్లై డేట్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏజ్ లిమిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఢిల్లీ ఎయిమ్స్కి సంబంధించింది కాదు, మన స్టేట్లో మనకు సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ ఎయిమ్స్ హాస్పిటల్స్ ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఎనీబడీ ఇంట్రెస్టెడ్ టు అప్లై, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కంపల్సరీ అప్లై చేయొచ్చు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ అవుతుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, బట్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైల్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్. వి విల్ డిస్కస్ టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి కట్ ఆఫ్ మార్క్స్ నుంచి, నెక్స్ట్ జోన్ వైజ్ వేకెన్సీస్ గురించి కూడా డౌట్స్ వస్తుంటున్నారు. కొంతమంది వాళ్ళ స్టేట్ సంబంధించి స్టేట్ సెండ్ చేసి ఈ స్టేట్ ఏ జోన్కి వస్తుంది అని కూడా అడుగుతున్నారు. సో ఈరోజు ఇక్కడ డౌట్స్ కొన్ని మనము రీడ్ చేద్దాము. చాలా వరకు డౌట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సమ్ మెయిన్ థింగ్స్ తీసుకొని ఇక్కడ మీకు క్లియర్గా విజిబుల్ చేస్తున్నాను. మేడం కైండ్లీ రిప్లై ఐఎమ్ వర్క్డ్ ఇన్ కోవిడ్ టైం. అంటే కోవిడ్ టైంలో వర్క్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేశారు. వారికి ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి సర్టిఫికేట్ ఉంది. సో మాకు ఎక్స్పీరియన్స్ కౌంట్ చేస్తారా లేదా అని. సో వన్స్ మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారా, కట్ ఆఫ్ మార్క్స్ చేస్తారా,
మన మార్క్స్ వచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఏ సర్టిఫికేట్ కానీ మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేసినట్లయితే అది టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి డిసైడ్ చేస్తారు. నో వన్ విల్ డిసైడ్, ఓన్లీ టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి టీమ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఆ టీం డిసైడ్ చేస్తారు. మన హ్యాండ్లో ఏమీ లేదు. సో సంబడి ఆ కామెంట్కి కానీ అదర్వైజ్ ఏపీ స్టేట్ సంబంధించి కొంతమంది కామెంట్స్కి రిప్లై ఇస్తున్నారు. సో మీకు తెలిసిన మ్యాటర్ కంపల్సరీ మీరు షేర్ చేసుకోవడంలో, నా కామెంట్ వచ్చిన మీరు షేర్ చేసిన మీ ఒపీనియన్ షేర్ చేసిన ప్రాబ్లం లేదు. బట్ డోంట్ డిస్కరేజ్ ఎనీథింగ్, ఎవరిని డిస్కరేజ్ చేయకండి. డోంట్ డిస్కరేజ్ ఎనీ వన్ అండ్ ఎనీథింగ్. మనకు తెలుసు కావచ్చు, బట్ వాళ్ళకి ఇంకా ఆల్రెడీ టెన్షన్లో ఉండడం వల్ల వాళ్ళు ఇంకా వరీ అవుతారు. మనం నెగిటివ్ ఫీలింగ్స్ అనేది వాళ్ళకు ప్రొడ్యూస్ చేయడం వలన కానీ, అరే నాకు 60 మార్క్స్ వచ్చాయి, తెలంగాణ రిజిస్ట్రేషన్ లేదు నాకు, సో తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయకపోతే మరి నాకు 60 మార్క్స్ వచ్చాయి మేడం, నాకు నాన్ లోకల్ కేటగిరీలో నాకు వచ్చే ఛాన్స్ ఉందా అని కొంతమంది అడిగారు. సో అందరికీ నేను చెప్తున్నాను, లోకల్ కేటగిరీ అంటే 95%, నాన్ లోకల్ 5% ఉంది కదా. సో 5%లో కంపల్సరీ క్యాస్ట్ వైజ్ కానీ జోన్ వైజ్ కానీ, నాన్ లోకల్ అయితే జోన్ ఏం లేదు, నాన్ లోకల్ అనే కేటగిరీలో మెరిట్ లిస్ట్ తీస్తే కంపల్సరీ మీ మార్క్స్ 5% మీకు నాన్ లోకల్కి రావాల్సిన జాబ్స్ నాన్ లోకల్కే అప్లికేబుల్ అవుతుంది. లోకల్ వాళ్ళకి లోకల్ కేటగిరీ మాత్రం అప్లై చేయరు. సో 95% లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే జోన్ వైజ్ ఉన్నారో ఈ మార్క్స్ మాత్రం పర్మనెంట్ కాదు. అందుకని నేను వెయిటింగ్ ఫర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అబౌట్ కట్ ఆఫ్ మార్క్స్ ఆర్ నార్మలైజేషన్ ప్రాసెస్ అని నేను కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి 35, 40, 46, 47, 60, 62, 70 ఇలా నాకు కామెంట్స్ వస్తున్నాయి. సో ఈ మార్క్స్ అనేది పర్మనెంట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కాదు అని నేను మాత్రం కంపల్సరీ చెప్పలేను. ఎందుకు అని అంటే మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు ఏంటి నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి. ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి కూడా నేను ఈ వీడియోలో నేను చెప్తాను. జోనల్ వైజ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ జోనల్ వైజ్ వచ్చేసి మనకు ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎంతవరకు మనకు అప్లికేబుల్ అవుతుంది, ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు మూవ్ ఫార్వర్డ్ అవుతారు, నెక్స్ట్ ఈ మార్క్స్ ఎంతవరకు నార్మలైజేషన్ చేసిన తర్వాత చేంజ్ అవుతాయని కూడా మనం డిస్కషన్ చేయొచ్చు. సంబడి ఈ జోన్, ఈ క్యాస్ట్, ఇన్ని మార్క్స్ అని నాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ షేర్ చేసుకున్నందుకు. సో మీకు డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫికేషన్ చేశాను అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. సో నెక్స్ట్ వచ్చేసి పాస్ మార్క్ ఎన్ని, ఇక్కడ చూడొచ్చు మనం బాటంలో పాస్ మార్క్స్ ఎన్ని. మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసాము, అక్కడ క్యాస్ట్ వైజ్ కానీ పర్సెంటేజ్ కానీ ఇన్ని మార్క్స్ వస్తే ఇలా పర్సెంటేజ్ తీస్తారు. సో పర్సెంటేజ్ ప్రకారం కానీ ఈ లెవెల్లో 35% కానీ 40% కానీ మనకు వస్తే మనకు జాబ్ కన్ఫర్మ్ అని కానీ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. ఇది క్లియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నాను. క్యాస్ట్ కానీ పర్సెంటేజ్ కానీ మెన్షన్ చేయలేదు. ఓన్లీ జాబ్ జోన్ వైజ్ డివైడ్ చేస్తారని మాత్రం మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. నెక్స్ట్ కొంతమందికి ప్రాబ్లం అయ్యింది ఏంటి సిస్టమ్ విషయం సంబంధించి. సంబడి డిడ్ మిస్టేక్, అనవసరంగా మిస్టేక్ చేశారు. ఏంటి తెలియక నేను ఏమంటున్నాను అంటే, ఎవరైతే మిస్టేక్ చేసి లెస్ మార్క్స్ వచ్చాయో వాళ్ళు మాత్రం ఫీల్ అవ్వద్దు. సెకండ్ థింగ్, ఇది లాస్ట్ ఎగ్జామ్ కాదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో మనం చాలా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు. బీ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామ్స్. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఎగ్జామ్స్ కోసం కానీ రీసెంట్ ఎయిమ్స్ నార్సెట్ కూడా మనకి నార్సెట్ కూడా రిలీజ్ అయింది. నోసెట్ 5 అప్లై చేసుకోండి ఏజ్ లిమిట్ ఉన్నవారు. బట్ ఏంటి నెక్స్ట్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఏదైనా జాబ్స్ నోటిఫికేషన్ వచ్చినా అందులో మనకి ఏజ్ లిమిట్ అనేది చాలా వరకు ఉంటుంది కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. నేను అది మాత్రం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనం ఫస్ట్ టైం అటెంప్ట్ చేసాము కాబట్టి సంబడి మార్క్ ఫర్ రివ్యూ నొక్కేసి ప్రెస్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేసి మళ్ళీ క్లియర్ చేశారు. సంబడి ఎవరో మెసేజ్ చేశారు, నా 41 ఆన్సర్స్ కరెక్ట్ అయ్యాయి, సమ్ క్వశ్చన్స్ క్లియర్ చూపిస్తున్నాయి. నెక్స్ట్ సంబడి మెసేజ్ చేశారు, నా ఆన్సర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, సేవ్ చేసినట్లు లేవు. అంటే మీరు సేవ్ ఫర్ నెక్స్ట్ అనేది ప్రెస్ చేయకపోతే అలా వచ్చింది అని నా ఒపీనియన్. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. డోంట్ వరీ ఎనీవన్. మనకు మార్క్స్ అనేది ఫైనలైజేషన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఎవరైనా కూడా. ఇంకొకటి ఫ్రెండ్స్, నోట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వాట్సాప్లో కానీ నెక్స్ట్ ఎనీ సోషల్ మీడియాలో వచ్చేటి మాత్రం ఎవరూ నమ్మకూడదు. ఎందుకంటే రీసెంట్గా ఎంహెచ్ఎస్ఆర్బి స్టాఫ్ నర్స్ మార్క్స్ రిలీజ్ అయిన తర్వాత 7th రోజు మనకు మార్క్స్ రిలీజ్ అయ్యాయి. తర్వాత ఒక న్యూస్
వాట్సాప్లో చెక్కర్లు కొట్టింది. దానికి సంబంధించి ఎస్టర్డే న్యూస్ పేపర్లో కూడా మనకు న్యూస్ వచ్చింది. ఏంటి అంటే ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్. ఆ మెసేజ్ ఇదే: డియర్ నర్సెస్, ఫైనల్ కీ నుండి స్టాఫ్ నర్స్ మార్కుల విశ్లేషణ కోసం ఈ సర్వే ఫారంను పూరించండి. మీరు సాధించిన మార్కుల ప్రకారం మీ సాధారణ మెరిట్ లిస్ట్ మీన్స్ ర్యాంక్ పొందండి. వివరణలు పొందడానికి స్టాఫ్ నర్సులందరికీ ఇది వాట్సాప్లో ఫార్వర్డ్ చేయండి అని క్లిక్ హియర్ టు ఫిల్ సర్వే ఫామ్ అని మనకి ఇక్కడ ఇచ్చారు. దయచేసి ఈ సందేశాన్ని నర్సెస్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఇమ్మీడియట్ అని ఇచ్చారు. ఈ న్యూస్ వచ్చేసి ఫేక్ న్యూస్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎవరైనా షేర్ చేసుకున్నట్లయితే ఇంకా ముందు షేర్ చేసుకోకండి. సో ఇది వచ్చేసి చాలా వరకు ఫేక్ న్యూస్. నెక్స్ట్ ఇది ఎవరైతే ఫార్వర్డ్ చేశారో వారికి పైన ఆల్రెడీ సైబర్ క్రైమ్ కేసు అయ్యింది. సో ఇటువంటి ఎవరు నమ్మద్దు. అఫీషియల్గా ఎంహెచ్ఎస్ఆర్బి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే నేను కానీ ఇంకెవరైనా కూడా మనకు యూట్యూబ్లో ఎవరైనా జాబ్కి సంబంధించి కానీ నెక్స్ట్ ఎవరైనా ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసినా కూడా అవి బిలీవ్ చేయండి. అదర్వైజ్ మీకు ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్ మీరు డైరెక్ట్ చూసినట్లయితే అందులో మనకు డైరెక్ట్ ఉంటుంది. సో బిలీవ్ చేయండి. డోంట్ బిలీవ్ ఎనీ ఫాల్స్ థింగ్స్. చేయడం వలన అది క్లిక్ చేయడం వలన మన నేము, మన జోను, ఎన్ని నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ కామెంట్, మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన అనే కాలమ్స్ వచ్చాయి. సో అలా రావడం వలన అలా ఓపెన్ చేసి మీ పర్సంటేజ్ మీరు తెలుసుకోవాలనే టెన్షన్లో కానీ జోన్ వైజ్ మనకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది ఇది మనకు తెలియజేస్తుందనే ఇంట్రెస్ట్ తోటి చాలా మెంబర్స్ చేస్తున్నారు. సో డోంట్ షేర్ ఎనీథింగ్ అన్నెసెసరీ థింగ్స్. ఎంహెచ్ఎస్ఆర్బికి వచ్చినట్లయితే 38,674 మెంబర్స్ ఆల్రెడీ ఎగ్జామ్కు అటెండ్ చేశారు అని ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్లీ. పోస్టులు వచ్చేసి 5,024 పోస్టులు, 40,936 మెంబర్స్ అప్లై చేశారు. బట్ అందులో 38,674 మంది మాత్రమే హాజరయ్యారు. నెక్స్ట్ 94% హాజరయ్యారు. ఇది మనకు ఆల్రెడీ ప్రీవియస్ తెలిసిందే. స్టాఫ్ నర్స్ పరీక్షకు సంబంధించి 94.47% హాజరయ్యారు. 4 జిల్లాలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎంత పర్సెంటేజ్ అటెంప్ట్ చేశారు, ఏంటి ఎగ్జామ్ సెంటర్స్, ఎవరు ఎలా అటెంప్ట్ చేశారు అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కషన్ చేశాము. వి విల్ డిస్కస్ అబౌట్ జోనల్ వైజ్ ఏంటి, జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఏ జోన్లో ఎంత పర్సెంటేజ్ వరకు మనకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనేది మనం ఫస్ట్ జోనల్ వైజ్ వేకెన్సీస్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి జోన్ 1లో మనకి అప్రాక్సిమేట్లీ 526 గ్రాండ్ టోటల్ వచ్చేసి 526 జాబ్స్ ఉన్నాయి. జోన్ 2 జోన్స్ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి కూడా మనం నెక్స్ట్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ జోనల్ వైజ్ జాబ్స్ చూద్దాం, మీన్స్ జోనల్ వైజ్ వేకెన్సీస్. జోనల్ వైజ్ జోన్ 1 526, జోన్ 2 831, జోన్ 3 417, జోన్ 4 813, జోన్ 5 వచ్చేసి 506, జోన్ 6 1294. అత్యధికంగా మనకు వచ్చేసి జోన్ 6లో మనకు ఎక్కువ జాబ్స్ మీన్స్ వేకెన్సీ అనేది చాలా వరకు జోన్ 6లో ఉంది. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 1294 వేకెన్సీస్ వచ్చేసి జోన్ 6లో ఉన్నాయి. జోన్ 7లో 136, దెన్ గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకి 5204. మోస్ట్ కామన్లీ ఇక్కడ మనకు వచ్చేసి జోన్ 6లో వచ్చేసి 1294 జాబ్స్ ఉన్నాయి. కాబట్టి జోన్ 6 వారికి చాలా వరకు లాభం. సో ఏంటి పర్సెంటేజ్ వచ్చేసి మనకు నార్మలైజేషన్ అయినా అదర్వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ చేసిన తర్వాత కూడా జోన్ 6లో వచ్చేసి చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకు అనంటే జాబ్స్ వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో మినిమం మార్క్స్ వచ్చినా కూడా దాదాపు వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ చాలా వరకు ఎక్కువ. జోన్ 6 వాళ్ళు లక్కీ ఫెలోస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ జోన్ 2లో 831 ఉన్నాయి. సో సెకండ్ ప్లేస్లో జోన్ 2 వచ్చేసి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. థర్డ్ జోన్ 4 వచ్చేసి 813. ఇవి వచ్చేసి 800 అబోవ్ ఉన్నాయి కాబట్టి. సో అకార్డింగ్ టు వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మినిమం టు మినిమం మార్క్స్ వస్తే కంపల్సరీ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆఫ్టర్ నార్మలైజేషన్ ఆర్ కట్ ఆఫ్ మార్క్స్ డిసైడ్ అవ్వారో అవ్వలేదో అవి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ వైజ్ పర్సంటేజ్ కూడా మనం ఈ వీడియోలో ఈరోజు మనం డిస్కషన్ చేయబోతున్నాం. వరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. జోన్స్ వచ్చేసి మనం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. ఇప్పుడు వచ్చేసి లోకల్ రిజర్వేషన్.
ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇది మన నోటిఫికేషన్ వచ్చిన టైంలో నోటిఫికేషన్లో ఉన్న లోకల్ రిజర్వేషన్కి సంబంధించిన మ్యాటర్. లోకల్ రిజర్వేషన్ సంబంధించి 95% రిజర్వేషన్ ఫర్ లోకల్, 5% ఫర్ నాన్ లోకల్ అని ఆల్రెడీ మెన్షన్ చేశారు. బిఫోర్ ది క్లాస్ టుడే ఆల్రెడీ కామెంట్స్లో నాకు వచ్చిన రేజ్ అయిన క్వశ్చన్స్కి నేను క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏపీ నుంచి చాలా మెంబర్స్ నాన్ లోకల్ కేటగిరీలో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి 60 ఎబో కానీ 50 ఎబో కానీ మార్క్స్ వచ్చిన, 65 ఎబో వచ్చిన క్యాస్ట్ వైజ్ నాకు కామెంట్ చేస్తున్నారు. బట్ చాలా మెంబర్స్ డౌట్ ఉంది, ఏంటి ఏపీ స్టేట్కి సంబంధించి మాకు రిజిస్ట్రేషన్ ఉంది, తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ లేదు. సో తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ కదా, మాకు జాబ్ ఇస్తారా లేదా, తెలంగాణ స్టేట్ సర్టిఫికేట్ మనకు రిజిస్ట్రేషన్ లేకపోతే ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ కదా అని చాలా మెంబర్స్కి డౌట్ రేజ్ అయ్యాయి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా కంపల్సరీ తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ ఉండాలి, లేకపోతే మీరు మీకు అప్లికేబుల్ అవ్వదు అని కొంతమంది కూడా రీకౌంటర్ మీన్స్ రీకామెంట్ చేశారు నాకు వచ్చిన కామెంట్కి. సో ఎవరైతే ఏపీ నుంచి నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేశారో వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు నాన్ లోకల్ కిందికి అప్లై చేశారు కాబట్టి ఆటోమేటిక్ మీరు నాన్ లోకల్ అని అర్థం అవుతుంది. తెలంగాణ స్టేట్ కాకుండానే కదా నాన్ లోకల్ అని. సో మీరు రిజిస్ట్రేషన్ అనేది మీకు తెలంగాణ స్టేట్ నుంచి లేకపోయినా ఏపీ స్టేట్కి వచ్చేసి మీకు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ హాల్ టికెట్ ఇష్యూ అయింది, మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు, మీకు ఓకే చేశారు, మీ మార్క్స్ కూడా ఏంటి కీ పేపర్లో మీ మార్క్స్ కూడా రిలీజ్ అయ్యాయి అని అంటే మోస్ట్ కామన్లీ దే విల్ డిసైడ్ మీరు ఏం చేయాలి, నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకు ఏం చేయాలనేది కూడా తెలంగాణ ఎంహెచ్ఎస్ఆర్బి, టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి, తెలంగాణ స్టేట్ ఎంహెచ్ఎస్ఆర్బి అనేది నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అదర్వైజ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటి కట్ ఆఫ్ నార్మలైజేషన్ గురించి మనకు డిసైడ్ అయిన తర్వాత కంపల్సరీ అనేది మీకు కంపల్సరీ తెలియజేస్తారు. నాన్ లోకల్ కేటగిరీలో 5% అయితే ఎవరైతే అప్లై చేశారో మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత మెరిట్ లిస్ట్లో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి వచ్చిన తర్వాత 5%లో ఎన్ని వస్తాయి, ఎన్ని జాబ్స్ అనేది వస్తాయో ఆ జాబ్కి సంబంధించి ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళకి మేబీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కావచ్చు. సో డోంట్ వరీ, డోంట్ కన్ఫ్యూజ్. ఎవరు మాకు చాలా డౌట్స్ ఉంది, మాకు ఫియర్ ఉంది, టెన్షన్ ఉంది, మాకు చాలా వరకు టెన్షన్ అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు. ఎవరు వరీ అవ్వద్దు, ఈ మార్క్స్ పర్మనెంట్ కాదు, కట్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉంది. వారికి ఎక్కువ వచ్చినాయి, నాకు తక్కువ వచ్చినాయి, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంది ప్లస్ మళ్ళీ ఏ మార్క్స్ ఎక్కువ వచ్చాయి అలా థింక్ చేయకండి ఫ్రెండ్స్. కట్ ఆఫ్ చేసే ఛాన్సెస్ ఉంది. నార్మలైజేషన్ ప్రాసెస్ కానీ కట్ ఆఫ్ మార్క్స్ గురించి కానీ నేను చెప్పట్లేదు, ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన పేపర్లోనే ఉంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన మీన్స్ 2 monthsలో ఇంకా డేట్ అనౌన్స్మెంట్ చేస్తాము, సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి కూడా మనకు ఆ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఈ వీడియోలో నెక్స్ట్ అప్కమింగ్ ఈ వీడియోలోనే మనం డిస్కషన్ చేయబోతున్నాము. సో జోనల్ వైజ్ లోకల్ కేటగిరీ, నాన్ లోకల్ కేటగిరీ సంబంధించి లోకల్ రిజర్వేషన్, నాన్ లోకల్ రిజర్వేషన్ గురించి నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా ఎవరైనా మీరు మీ కామెంట్ని, మీ ఒపీనియన్ని కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మీ డౌట్స్ కానీ మీకు క్లారిఫికేషన్ అవ్వాలన్నా లేకపోతే ఏదైనా అడగాలనుకుంటే యూ కెన్ షేర్ ఆర్ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. దిస్ ఈజ్ అబౌట్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి లోకల్ అండ్ నాన్ లోకల్ రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. రిజిస్ట్రేషన్ సంబంధించింది వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు ఏదైనా ఇష్యూ అయితే కంపల్సరీ మీన్స్ రిజిస్ట్రేషన్ లేదు అని అంటే మీకు హాల్ టికెట్ ఇష్యూ చేసేవారు కాదు, మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేవారు కాదు. సో బీ మైండెడ్, మీరు మైండ్లో ఇది పెట్టుకోండి, వరి అవ్వకండి. సో టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించింది ఏంటి, మార్క్స్ షెడ్యూల్ ఏంటి అనేది మనకు తెలుసు. 80 మార్క్స్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, బట్ ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అనేది మనకు నోటిఫికేషన్లో ఇవ్వలేదు. వెయిటేజ్ మార్క్స్ 20 మార్క్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ కానీ మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి మనకు చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. ఇది కూడా మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన బిట్ నేను తీసుకొని మీకు చెప్తున్నాను. తెలంగాణ స్టేట్ స్టాఫ్ నర్స్ కట్ ఆఫ్ 2023 will be released separately for all categories by the Medical and Health Services Recruitment Board. Candidates must check the cutoff as per the category they fall under. క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది నేను ప్రిపేర్ చేయలేదు. నోటిఫికేషన్లో లాస్ట్ టైం మనకు నోటిఫికేషన్లో వచ్చినది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టీఎస్ఎంహెచ్ఎస్ఆర్కి 2023 కట్ ఆఫ్ మార్క్స్ అనేది సపరేట్లీ ఆల్ కేటగిరీస్ బై మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, నథింగ్ బట్ ఎంహెచ్ఎస్ఆర్బి దే విల్ రిలీజ్డ్ సపరేట్లీ ఫర్ ఆల్ కేటగిరీస్. ఎంహెచ్ఎస్ఆర్బి అనేది మనకు రిలీజ్ చేస్తుంది అనేది నోటిఫికేషన్లోనే మనకు అక్కడ ఆల్రెడీ ఇచ్చారు.
and written exam will be 80 points means 80 MCQs from and the service experience analysis 20 marks. Check the detailed MHSRB అనేది ఆల్రెడీ మనకి ఇది నోటిఫికేషన్లో ఇచ్చారు. కట్ ఆఫ్ మార్క్స్ మినిమం రిక్వైర్డ్ క్రైటీరియా మెరిట్ లిస్ట్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. కట్ ఆఫ్ విల్ బీ రిలీజ్డ్ బై ది అథారిటీ కంప్లీషన్ ఆఫ్ ది selection process determined by the cutoff is determined by the several factors. Candidates can check the previous year cutoff to get any idea of the current year's expected cutoff. The MHSRB staff nurse cutoff of 2023 will be పబ్లిష్డ్ ఆన్ ది ఎంహెచ్ఎస్ఆర్బి. అదర్ ఏదైనా వాట్సాప్లో కానీ నెక్స్ట్ గూగుల్లో కానీ ఏదైనా పర్సంటేజ్ సంబంధించి కానీ కట్ ఆఫ్ సంబంధించి కానీ ఏదైనా న్యూస్ వచ్చినా కూడా మీరు బిలీవ్ చేయొద్దు అని మాత్రం నేను ఇది చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే కట్ ఆఫ్ మార్క్స్ లేదు, నార్మలైజేషన్ లేదు. నార్మల్గానే ఈ మెరిట్ లిస్ట్ అనేది ఇది ప్రిలిమ్ మెరిట్ లిస్ట్ అనేది మీన్స్ మనకు వచ్చిన కీ అనేది ఫైనలైజేషన్ మెరిట్ లిస్ట్ ఇలానే వస్తుంది అని కొంతమంది బిలీవ్ చేస్తున్నారు. సో అది కన్ఫర్మ్ అవ్వచ్చు, కన్ఫర్మ్ అవ్వకపోవచ్చు. కట్ ఆఫ్ మార్క్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చిన మార్క్స్ పర్మనెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఏదికైనా రెడీగా ఉండాలి. నేను చెప్తున్నాను, ఇన్ కేస్ నాకు ఇప్పుడు వచ్చేసి 60 మార్క్స్ వచ్చాయి, నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. ఆఫ్టర్ కట్ ఆఫ్ నా మార్క్స్ వచ్చేసి 52 అవ్వచ్చు. లేదు అని అంటే కట్ ఆఫ్ అనేది లేదు, నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది లేదు అని అంటే నా మార్క్స్ 60 అలానే ఉంటాయి. సో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం ఫైనల్ స్కోర్ అనేది కాదు, కాకపోవచ్చు అనేది ప్రీవియస్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. గూగుల్లో మనకు వస్తుంది ఫ్రెండ్స్. మీ ఎవరికైనా డౌట్స్ ఉన్నా మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ యాక్చువల్లీ టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి స్టాఫ్ నర్స్ 2023 రిజల్ట్ ఓవర్ వ్యూ అనేది మనకు ఇస్తున్నారు. ఇన్ కేస్ మనది టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి సంబంధించింది నార్మలైజేషన్ కానీ పర్సెంటేజ్ ఎంత 2023 అని గూగుల్లో టైప్ చేస్తుంటే వస్తున్నాయి. సంబడి ఇలా నాకు కామెంట్ చేస్తారు, అందుకే నేను చెక్ చేసి మరి మీకోసం ఇలా ఇస్తున్నాను. నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కండక్టెడ్ అథారిటీ టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి. ఇయర్ వచ్చేసి 2023. పోస్టులు వచ్చేసి మన పోస్టులు 5204. నేమ్ ఆఫ్ ది పోస్ట్ స్టాఫ్ నర్స్. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 2nd 2023 ఆగస్ట్ మనకు ఆల్రెడీ తెలిసిందే. అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్ వచ్చేసి July 24, 2023 అని ఉంది. మోడ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఉంది. బట్ క్వాలిఫై మార్క్స్ అనేది 58% అనేది మనకు ఇక్కడ ఉంది. మనకేంటి మనకు ఇలా ఉంది. సో ఇంత 58% అని వస్తే కంపల్సరీ మనకు మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చేస్తుంది. 58% అనేది మార్క్స్ చాలు అని కొంతమంది నాకు కామెంట్ చేశారు. సో ఆ కామెంట్ కూడా రీకౌంటర్గా థ్యాంక్ యూ అని కొంతమంది కామెంట్ చేశారు. సో ఫ్రెండ్స్ 58% అనేది మనకు ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్లో కానీ నోటిఫికేషన్ మీన్స్ ఫస్ట్ మనకు రిలీజ్ అయిన ఎగ్జామ్ డేట్కి సంబంధించి నోటిఫికేషన్ కానీ అఫీషియల్గా కానీ అనౌన్స్మెంట్ చేయలేదు. సో అటువంటి బిలీవ్ చేయకండి. నెక్స్ట్ తెలంగాణ స్టాఫ్ నర్సుల భర్తీకి సంబంధించి ఈ నెల 2వ తేదీన 3 సెక్షన్లో నిర్వహించిన సంగతి తెలిసిందే ఎగ్జామ్స్. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని సోమవారం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రాథమిక కీపై ఎవరైనా అభ్యంతరాలున్నా ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ government.in వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో నమోదు చేయాలని సూచించారు. 9వ తేదీ మీన్స్ 9th ఆగస్ట్ రోజు ఈవినింగ్ 5 వరకు మనకు అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5204 స్టాఫ్ నర్సుల భర్తీకి రాత పరీక్షలు ఫినిష్ అయ్యాయి. అబ్జెక్షన్ అనేది మనకు కొంచెం అబ్జెక్షన్ ఎవరికైనా ఏదైనా ఆప్షన్స్లో డౌట్ ఉన్నా మీకు ఏ బుక్లో చదివారు బిబ్లియోగ్రఫీ దానికి సంబంధించి చాలా వరకు డీటెయిల్స్ అడిగారు. సో అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్ ఉన్న వాళ్ళు పెట్టుకొని మీన్స్ అటెంప్ట్ చేశారు అనుకుంటున్నాను. అబ్జెక్షన్స్ ఎవరైనా ఉన్నా ఈ ఆప్షన్ ఇది మేము ఇది అనుకుంటున్నాము, మేము ఈ బుక్లో ప్రిపేర్ అయ్యామని పెట్టారు అని దాదాపు పెట్టారు అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే చాలా మెంబర్స్ నాకు డౌట్స్ అడిగారు. నెక్స్ట్ కొన్ని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని కూడా అడిగారు. సో కొంతమంది ఇప్పటి వరకు కూడా కీ చెక్ చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్టర్డే కానీ టుడే మార్నింగ్ కానీ కొంతమంది మేము ఇంకా కీ కూడా చూసుకోలేదు మేడం, మాకు భయం అవుతుంది, వీఆర్ ఫీలింగ్ టెన్స్ కానీ వీఆర్ గెట్టింగ్ ఫియర్ అని కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు. బట్ మీరు చూస్తేనే కదా మీకు ఏంటి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి అని తెలిసేది. మీరు చాలా వరకు డిలే చేశారు. ఇప్పుడు చూశాక తెలిసింది నాకు ఇన్ని మార్క్స్ అనేది నెగిటివ్ మార్క్స్ అనేది వచ్చాయి. మీన్స్ ఏ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. సో మినిమం ఇన్ని మార్క్స్ అనేది నాకు ఇంకా యాడ్ అయ్యాయి. నేను అబ్జెక్షన్ అనేది నేను ముందు చూస్తున్నట్లయితే నాకు ఈ అబ్జెక్షన్ ప్రాసెస్ తెలియదు అని చెప్తున్నారు. సో కీ వచ్చి ఇప్పటికి 7th 8th 9th 10th అంటే
చాలా 4 days అయిపోయింది, ఇప్పటివరకు చాలా డిలే చేశారు. ఇప్పటివరకు కూడా కీ చూడని వాళ్ళు కూడా ఉంటే ప్లీజ్ కీ మాత్రం చెక్ చేసుకోండి, మీ మార్క్స్ అనేది మీరు అనలైజ్ చేసుకోండి. TSMHSRB స్టాఫ్ నర్స్ రిజల్ట్ సంబంధించి చెక్ ఎట్ ద mhsrb.telangana.government.in అనేది మనకు గూగుల్లో అండ్ ఇది వాట్సాప్లో కూడా తిరుగుతుంది ఫ్రెండ్స్. నాకు చాలా వరకు ఒక మోర్ దాన్ 4 to 5 మెంబర్స్ ఇది షేర్ చేశారు. ఎలా అంటే కామెంట్స్లో 58% అనేది నార్మల్గా మనం పాస్ అవుట్ అని 58% వస్తే కంపల్సరీ జాబ్ కన్ఫర్మ్ అని కానీ, నెక్స్ట్ ST 45%, SC 48%, OBC 55% అండ్ UR 58% అనేది నాకు చాలా వరకు కామెంట్ చేస్తున్నారు. అది మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఎస్టర్డే ఎవరైతే న్యూస్ పేపర్ చూసారో వారికి దాదాపు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మెసేజ్ ఆల్రెడీ మనకు వాట్సాప్లో చక్కర్లు కొడుతుందని న్యూస్ అనేది TSMHSRB రిలీజ్ చేయలేదు. దీనికి సంబంధించి ఏంటి సైబర్ క్రైమ్ అయింది అని కూడా ఎస్టర్డే మనకి ఇచ్చారు. సో ఈ న్యూస్ ఇంకా తెలియకపోవచ్చు. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ స్క్రీన్ పైన ఏ కేటగిరీ ఏంటి, కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి అనేది. సో దీన్ని కూడా బిలీవ్ చేయమని నేను చెప్పట్లేదు, చేయొద్దని కూడా అనట్లేదు. సో హోప్స్ ఉండొచ్చు, బట్ ఇంత పర్సెంటేజ్ వస్తే ఇంత అని చెప్పేసి మనకి ఇంకా అఫీషియల్గా నోటిఫికేషన్ రాలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ష్యూర్గా నేను కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైనా అదర్ వెబ్సైట్లో కానీ అదర్వైజ్ ఏదైనా అదర్ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏది ఎడ్యుకేషనల్ వీడియోస్ సంబంధించి కానీ ఏదైనా జాబ్స్ నోటిఫికేషన్ ద్వారా మనకు ఆల్రెడీ న్యూసెస్ చెప్పే ఛానల్స్ చాలా వరకు ఉన్నాయి. సో అలా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓన్లీ నా ఛానల్ నుంచి మీరు తెలుసుకోవాలని నేను చెప్పట్లేదు. సో ఇప్పటివరకు కామెంట్స్ చేసిన వాళ్ళకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. ఎందుకు అని అంటే కామన్గా ఏదైనా ఇది కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి కానీ వన్స్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చాలా వరకు చాలా మెసేజెస్ వస్తాయి. సో ఫస్ట్ వన్కి మనము పాజిటివ్గా తీసుకుంటాము. ఎందుకు అని అంటే మనకు ఏంటి ఇంత పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఇంత పర్సెంటేజ్ వస్తే ఓకే వస్తుందని అర్థమని మనకు ఏంటి పాజిటివ్గా తీసుకుంటాము. ఇలా వచ్చింది అని మనం పాజిటివ్గా తీసుకోవడం వలన ఇది ఇంకా ఫార్వర్డ్ చేస్తున్నాము. సో చాలా వరకు కామెంట్స్లో నాకు వచ్చిన కామెంట్స్లో ఇది జనరల్ అయితే 58%, OBC అయితే 55%, SC అయితే 48%, ST అయితే 45%, 48% అయితే SC అని చాలా వరకు కామెంట్ చేశారు. నెక్స్ట్ ఈ మెసేజ్ కూడా నాకు వాట్సాప్లో షేర్ అయింది ఫ్రెండ్స్. బట్ ఎవరికైనా ఇలా వాట్సాప్లో కానీ ఎవరైనా కామెంట్ చేసినా లేకపోతే బిలీవ్ చేయొద్దు ఫ్రెండ్స్. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. వాట్ ఈజ్ నార్మలైజేషన్ ప్రాసెస్, కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం గెస్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకు అని అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఏంటి అంటే కంపల్సరీ ఉండాలి అని మాత్రం నిన్నట్లేదు. ఎందుకు అని అంటే ఎనీవన్ ఎవరైతే కష్టపడి చదివి ఉంటారో, ఎవరైతే వాళ్ళ 100% మించి ఇచ్చి ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తుంటారో వాళ్ళు ట్రై చేసిన దాని ప్రకారం వాళ్ళకి జాబ్ రావాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఎవరికి రావద్దు ఏంటి ఇలా ఉండాలి అలా ఉండాలి అని మాత్రం నేను అనుకోవట్లేదు. నెగిటివ్గా తీసుకోకండి, నేను పాజిటివ్గానే చెప్తున్నాను. ఈ పర్సెంటేజెస్ అనేది కన్ఫర్మ్ కాదు. మనకు అనౌన్స్మెంట్ వచ్చింది, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది మాత్రమే బిలీవ్ చేయాలి అనేది మనకు ఆల్రెడీ ఎస్టర్డే 9th రోజు మనకి 9th ఆగస్ట్ రోజు మనకు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. కావాలంటే ఎవరైనా మీరు న్యూస్ పేపర్ సాక్షి కానీ తెలంగాణ న్యూస్ పేపర్ కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం జోన్ వైజ్ వేకెన్సీస్ చూసాము, బట్ జోన్స్ చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనకు ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి అనేది కొంతమందికి డౌట్స్ ఉంది. ఇలా డౌట్స్ ఉండకపోవచ్చు, మీరు చేస్తున్నారు అనుకోకండి. ఆల్రెడీ కామెంట్ చేశారు 2 to 3 మెంబర్స్ ఈ డిస్ట్రిక్ట్ మాది ఏ జోన్ కిందకి వస్తుంది అని. సో యాక్చువల్లీ నోటిఫికేషన్ వచ్చి చాలా మంత్స్ అవుతుంది, వాళ్ళ మిస్టేక్ కూడా కాకపోవచ్చు, చాలా మంత్స్ అవుతుంది. సో మనకు వచ్చేసి డిసెంబర్ ఎండింగ్లో వచ్చింది నోటిఫికేషన్. అప్రాక్సిమేట్లీ జనవరి అనుకున్నా కూడా జోన్స్ అనేది మర్చిపోయి ఉంటారు. సో వారి కోసం ఇవి జోన్స్ కూడా వన్ టైం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. జోన్స్ 1 by 1 మనం డిస్కషన్ చేద్దాము. మనకు వచ్చేసి ఎన్ని జోన్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. జోన్ 1 ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు. జోన్ 2 ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్. నెక్స్ట్ జోన్ 3 వచ్చేసి కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి వచ్చేసి జోన్ 3. నెక్స్ట్ జోన్ 4 కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాద్, హన్మకొండ వరంగల్ అర్బన్ అండ్ వరంగల్ రూరల్. ఇది వచ్చేసి జోన్ 4. జోన్ 5 వచ్చేసి సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం. ఇది వచ్చేసి జోన్ 5. నెక్స్ట్ జోన్ 6
మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. ఇది వచ్చేసి జోన్ 6. నెక్స్ట్ జోన్ 7 మెహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్. ఇవి వచ్చేసి మనకు జోన్స్ కింద మనకు డివైడ్ అయిన డిస్ట్రిక్ట్స్. మన స్టేట్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో తెలంగాణ స్టేట్. ఏపీకి వచ్చేసి నాన్ లోకల్ కిందికి వస్తుంది కాబట్టి ఏపీలో ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేశారో వాళ్ళకు నాన్ లోకల్ అనే వస్తుంది. బట్ లోకల్లో ఎవరైతే లోకల్ రిజర్వేషన్ సంబంధించి అప్లై చేసి ఉన్నారో జోన్స్ వచ్చేసి మనకు ఇవి డిస్ట్రిక్ట్స్ వచ్చేసి అకార్డింగ్ టు డిస్ట్రిక్ట్స్గా జోన్ కింద మనకు డివైడ్ అయి ఉన్నాయి. ఆల్రెడీ వేకెన్సీస్ రిలేటెడ్ టు ది జోన్ వైజ్ మనం ఆల్రెడీ డిస్కషన్ చేశాము. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది జోన్ వైజ్ వేకెన్సీస్ అండ్ వాట్ ఈస్ ద జోన్స్ అండ్ డిస్ట్రిక్ట్స్. రిలీజ్ అయిన కీ ప్రకారం ఎంతవరకు ఎన్ని మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చాయి అనేది కూడా మనం బ్రీఫ్గా చూద్దాము. ఫస్టే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది అనలైసిస్ వచ్చేసి బేసిక్గా నేను అనలైజ్ చేసింది. ఇది పర్టికులర్ ఇంతే ఉంటుంది అని చెప్పట్లేదు. 1% కానీ 2%, 1.5, 2%, 1% కానీ అటు ఇటు ఉండొచ్చు. యాక్చువల్లీ 1% మార్క్స్ సంబంధించి మీన్స్ 1% వరకు వచ్చేసి ఇప్పటి వరకు నాకు కామెంట్ వచ్చిన ప్రకారం కానీ ఎవరైతే సమ్ సిస్టమ్స్ ఎర్రర్స్ వచ్చేసి మిస్టేక్ చేసిన వరకు సిబిటీ ఎగ్జామ్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్న వారికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి 1% వరకు చాలామందికి లెస్ దెన్ మీన్స్ బిలో 30 కాదు, చాలా వరకు చాలా తక్కువ వచ్చినాయి అని చెప్పొచ్చు. బట్ నేను మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి బిలో 30 మార్క్స్ వచ్చేసి 9.8% అనేది బిలో 30 అంటే 30 కంటే బిలో వచ్చి ఉన్నాయి. నెక్స్ట్ 31 to 40 మార్క్స్ వచ్చేసి 27.2%. ఎవరైతే 94% ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఉన్నారో వారికి సంబంధించి 31 to 40 మార్క్స్ అనేది 27.2% మెంబర్స్కి ఇంతమందికి వచ్చింది. నెక్స్ట్ 41 to 50 మార్క్స్ అనేది 32.4% మెంబర్స్కి వచ్చింది. నెక్స్ట్ 51 to 60 మార్క్స్ అని 51 to 60 19.80 మెంబర్స్ 90.80% మీన్స్ ఇంతమందికి వచ్చింది. నెక్స్ట్ 61 to 70 మార్క్స్ అనేది 6.6% వచ్చింది. ఏంటి 61 to 70 పెట్టారు, 70 నుంచి 80 ఎవరికి రాలేదా అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. చాలా వరకు 60 మీన్స్ 71 to 80 మార్క్స్ అనేది చాలా వరకు లెస్ మెంబర్స్కి వచ్చింది. అది అప్రాక్సిమేట్లీ వాల్యూస్ ఫ్రెండ్ 2% అనేది మాత్రం 71 to 80 మార్క్స్ అనేది వచ్చింది. దాదాపు 2% వరకు వచ్చింది అని నాకు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రిఫరెన్స్ వచ్చేసి మనకు యాక్చువల్లీ బిఫోర్ మనము అప్లై చేయకముందు మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు క్లియర్గా. ఏంటి కాంట్రాక్ట్ బేసిక్ ఇంత వెయిటేజ్ మార్క్స్ ఉంటుంది, ఎగ్జామ్ వచ్చేసి 80 MCQs 80 minutes టైం డ్యూరేషన్ అనేది మనకు ఆల్రెడీ ప్రీవియస్ తెలుసు. 80 క్వశ్చన్స్ మాత్రమే 80 మార్క్స్ మాత్రమే మనం అటెంప్ట్ చేయబోతున్నామని కూడా ఇన్ఫర్మేషన్ ముందే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రిఫరెన్స్ ఏంటి, ఎవరికి ఎంత ప్రిఫరెన్స్ ఉంది, ఇప్పుడు వచ్చిన మన కీ ప్రకారము ఎంతమంది కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు అప్లై చేశారు, నెక్స్ట్ ఎంతమంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు అప్లై చేశారు, నెక్స్ట్ ఎవరికైతే కాంట్రాక్ట్ బేసిక్ కానీ అవుట్ సోర్సింగ్ సర్టిఫికేట్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే వెయిటేజ్ మార్క్స్ యాడ్ అయ్యవని వాళ్ళు ఎంతమంది అనేది మనం ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. యాక్చువల్లీ ఇది కూడా నాకు కాంట్రాక్ట్ బేసిక్ ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అవుట్ సోర్సింగ్ ఇలా అని కూడా నాకు కామెంట్ చేశారు. సో వారి కోసం కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ప్రిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసింగ్ అండ్ అవుట్ సోర్సింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 49.9% మెంబర్స్ కాంట్రాక్ట్ బేసింగ్ అండ్ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేశారు. నాన్ అప్లికేట్ క్యాండిడేట్స్ మీన్స్ ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ కానీ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అప్రాక్సిమేట్లీ 51.1% ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ పైన మనకు ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది. కాంట్రాక్ట్ బేసిక్ క్యాండిడేట్ 28.8 మెంబర్స్ మీన్స్ ఇంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేశారు, ప్లస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేశారు. నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 21.1% మెంబర్స్ అవుట్ సోర్సింగ్ చేస్తున్న వాళ్ళు ఈ జాబ్ని అప్లై చేశారు. నెక్స్ట్ అప్లికేబుల్ క్యాండిడేట్స్ మీన్స్ ఎవరికైతే వెయిటేజ్ మార్క్స్ యాడ్ అవ్వవో, ఎవరికైతే కాంట్రాక్ట్ బేసిక్ కానీ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఎవరికైతే టచ్ లేదో, వితౌట్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ 80 మార్క్స్కి ఎవరైతే ఎగ్జామ్కి అటెంప్ట్ చేశారో వారు 51.2%
1% మెంబర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రిఫరెన్స్. ఏంటి వేకెన్సీకి సంబంధించి ప్రిఫరెన్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ నార్మలైజేషన్. మనము ఇప్పుడు మీనింగ్ వాట్ ఈజ్ నార్మలైజేషన్ అంటే ఏంటి, నార్మలైజేషన్ ఎలా చేస్తారు అనేది నాకు చాలా వరకు కామెంట్స్ వచ్చాయి, డౌట్స్ కూడా రేజ్ అయ్యాయి. సో ఇప్పుడు నార్మలైజేషన్ అంటే ఏంటి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసినట్లయితే ఇది మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో మనకు తెలంగాణ స్టేట్ ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించింది రిలీజ్ చేయలేదు. ఇది మనకు ఎప్పుడు రిలీజ్ అయింది, నార్మలైజేషన్ ప్రాసెస్ మనకి ఎప్పుడు ఇచ్చారు అంటే ఎప్పుడైతే మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకు కండక్ట్ చేస్తారు అని చెప్పారు. దాని బిఫోర్ మనకు ఈ నార్మలైజేషన్ వాల్యూస్ ఇచ్చారు. ఏంటి అని అంటే నార్మలైజేషన్ అనేది ఏంటి అనేది మీకు ఇది చూస్తే మీరు క్లియర్గా అర్థమవుతుంది. నార్మలైజేషన్ అంటే ఏంటో సింపుల్గా మీకు చెప్తాను, వినండి ఫ్రెండ్స్. నార్మలైజేషన్ మీన్స్ అడ్జస్టింగ్ వాల్యూస్ మెజర్డ్ ఆన్ డిఫరెంట్ స్కేల్స్తో అడ్జస్ట్మెంట్ చేయబడుతుంది నార్మలైజేషన్ వాల్యూస్ అనేది. ఈజీగా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ మనకు 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఆ ఎగ్జామ్లో ఒక క్యాండిడేట్కి 87% అనేది మార్క్స్ అని అనుకుందాం. అప్పుడు 100 మార్క్స్ మీన్స్ 100 మెంబర్స్లో 80 మెంబర్స్ విద్యార్థులు 87% కంటే తక్కువ లేదా సమానమైన మార్కులు సాధించారనుకుందాం. ఈ 87% మార్కులతో ఏ విద్యార్థి యొక్క పర్సెంటేజ్ ఉంటుంది. సో ఎక్కువ ఎవరికైతే ఎంత పర్సెంటేజ్ అనేది వస్తుందో దానితో పాటు నార్మలైజేషన్ ఆ వాల్యూ తోటి నార్మలైజేషన్ చేస్తారు. ఇది రిలేటెడ్ టు ది మీనింగ్ ఆఫ్ ది నార్మలైజేషన్. స్క్రీన్ పైన చూసినట్లయితే నార్మలైజ్డ్ మార్క్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈక్వల్ టు GASD ప్లస్ సంథింగ్ ఈ ఫార్ములా ఇచ్చారు. ఈ ఫార్ములా ప్రకారం సమ్ ఆఫ్ యావరేజ్ SD means sum of average and standard deviation of the shift in which the candidate appeared. GASD means sum of the average and standard deviation of ది క్యాండిడేట్ అక్రాస్ ఆల్ షిఫ్ట్ పుట్ టుగెదర్ అని ఇచ్చారు. మనకు ఇక్కడ వచ్చేసి క్యాలిక్యులేషన్ నార్మలైజేషన్ అనేది 6 డిజమైనల్ ప్లేసెస్ సంబంధించి అని ఉంది. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ మీనింగ్ ఈ స్క్రోలింగ్ అవుతున్న ఒక మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ షిఫ్ట్లో అయినా ఈజీ వచ్చినా టఫ్ వచ్చినా డిపెండింగ్ అపాన్ ది సెక్షన్ మనకి 3 సెక్షన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి మనకు ఆల్రెడీ ఇది నోటిఫికేషన్లో ఇచ్చారు నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి. ఇన్ కేస్ 2 షిఫ్ట్స్లో టఫ్ వచ్చేసి 1 షిఫ్ట్లో ఈజీ వచ్చినట్లయినా లేకపోతే ఎక్కువ మోర్ దెన్ పీపుల్స్కి ఎక్కడైతే పర్సంటేజ్ ఎక్కువ మార్క్స్ వచ్చినా ఏ షిఫ్ట్లో వచ్చిందో చూసుకొని ఆ షిఫ్ట్కి సంబంధించి విత్ అదర్ షిఫ్ట్తో పాటు నార్మలైజేషన్ కానీ కట్ ఆఫ్ మార్క్స్ కానీ చేస్తారు అని మనకు ఆల్రెడీ TSMHSRB ప్రీవియస్లీ నోటిఫికేషన్లో ఇచ్చింది. ఇది నేను మళ్ళీ మీకు విజిబుల్ ఎందుకు స్క్రోలింగ్ చేసి చూపిస్తున్నాను అంటే నార్మలైజేషన్ ప్రాసెస్ ఉండదు, కట్ ఆఫ్ మార్క్స్ ఉండదు అనే వారికి ఈ వీడియో చూస్తే కొంచెం క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఉంటుంది అని మాత్రం నేను కంపల్సరీ చెప్పట్లేదు. మరీ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చాలా మెంబర్స్కి డౌట్స్ ఉంది, క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ సెక్షన్. వేకెన్సీస్ అనేది మనకు జోనల్ వైజ్ ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. అదే జోనల్ వైజ్ మనకు వేకెన్సీస్ అనేది మనకు ఫుల్ఫిల్ చేస్తారు. నెక్స్ట్ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6, జోన్ 7 అనేది మీరు కంపేర్ చేసుకోకండి. జోన్ వైజ్ అండ్ మెరిట్ లిస్ట్ తీస్తారు. క్యాస్ట్ వైజ్ తీయొచ్చు. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది పర్సంటేజ్ వైజ్ కూడా తీయొచ్చు. సో ఎక్స్పెక్ట్ చేయలేము, కట్ ఆఫ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. లోకల్ రిజర్వేషన్ నాన్ లోకల్ గురించి క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ఎవరైతే ఛానల్ని న్యూగా చూస్తున్నారో వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నా టెన్షన్ పడుతున్నా వారికి షేర్ చేయండి. ఈ వీడియో వల్ల మీకు నెగిటివ్ మీకు వచ్చేది లేదు. షేర్ చేయడం వల్ల మీకు ఇంకా మీ పైన పాజిటివ్ థింగ్స్ ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు టెన్షన్ పడుతున్నారు కాబట్టి మీకు ఈ వీడియో షేర్ చేయడం వల్ల మీరు రిలీఫ్ అవుతారని వాళ్ళు అనుకుంటారు కాబట్టి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ ది వీడియో, షేర్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్.